Hi friends, this is Ravi Kumar. Present our topic is profile creation submissions. Profile creation submissions. This is the one of the important factor in off-page SEO. Off-page SEO is one of the topic in SEO. SEO is one of the model in digital marketing. Actually, in this topic, we want to build backlinks, improve traffic and viewers. How to improve backlinks, traffic, viewers from profile creation submissions. We'll know about from this topic. Actually, the profile creation process provides you a chance to add your site URL on the profile page and also allow it to be visible for the views. You can display your site on the profile and then catch the appeal of traffic. Profile creation sites are very helpful in showcasing the online presence of your blog, website on various platforms. By using them, you can put your description about yourself and link your social media accounts to a lot of platforms as well. You will also have space to add your blog URL here. This is the profile creation submissions. యాక్చువల్గా మనం ప్రొఫైల్ క్రియేషన్ సబ్మిషన్ అనేది వేరే వెబ్సైట్లో చేస్తాం. ఆ వెబ్సైట్ ఏంటంటే సెర్చ్ ఇంజిన్లోకి వెళ్ళి హై డొమైన్ అథారిటీ వెబ్సైట్స్ అని సెర్చ్ చేయటం వల్ల కొన్ని వెబ్సైట్ యొక్క లింక్స్ వస్తాయి. ఆ లింక్స్ ఓపెన్ చేస్తే వాటిలో హై డొమైన్ అథారిటీ ఉన్న వెబ్సైట్స్ చాలా ఓపెన్ అవుతాయి. వాటిలోకి వెళ్ళి మనం ప్రొఫైల్ క్రియేషన్ సబ్మిషన్స్ అనేవి చేస్తాం అన్నమాట. ఈ విధంగా హై డొమైన్ అథారిటీ ఉన్న వెబ్సైట్లో చేయటం వల్ల మన వెబ్సైట్ యొక్క అథారిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మనకి బిజినెస్ ఇంప్రూవ్ అయ్యి మనం కూడా మార్కెట్లో వెబ్సైట్ ద్వారా ఒక స్టేజ్లో ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. యాక్చువల్గా వెబ్సైట్ ప్రొఫైల్ క్రియేషన్ సబ్మిషన్ ప్రాసెస్లో మనం మన యొక్క డిస్క్రిప్షను, యూఆర్ఎల్, కంటెంట్స్ అనేది ఇవ్వటం ద్వారా ఏంటంటే ప్రొఫైల్ మన లింక్స్ అనేవి ప్రొఫైల్ క్రియేషన్ చేసే ప్రాసెస్లో లింక్స్ అనేవి మనం అక్కడ వేరే వెబ్సైట్లో సబ్మిట్ చేస్తాం. ఆ వెబ్సైట్లో మన లింక్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు మన లింక్స్ని అప్రోచ్ అవుతున్న తర్వాత మన లింక్స్ని క్లిక్ చేయటం వల్ల ఏంటంటే మన వెబ్సైట్కి ఆటోమేటిక్గా బ్యాక్ లింక్స్, ట్రాఫిక్, వ్యూస్ పెరుగుతాయి అన్నమాట. దానివల్ల వాళ్ళకి యూజ్ ఏంటంటే మనం ప్రొఫైల్ క్రియేషన్ సబ్మిట్ చేయడానికి వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి కూడా ఆటోమేటిక్గా బ్యాక్ లింక్స్, ట్రాఫిక్, వ్యూస్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. దానివల్ల వాళ్ళ యొక్క బిజినెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇది ప్రొఫైల్ సబ్మిషన్ క్రియేషన్స్ వల్ల మనకి యూజ్. అదేవిధంగా ఈ ప్రొఫైల్ సబ్మిషన్ క్రియేషన్స్ అనేవి మనం వేరే వెబ్సైట్లోకి వెళ్ళి సైనప్ అవ్వాలి. సైనప్ అవి వాటిలో మన ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్, ఈమెయిల్, యూఆర్ఎల్ అలా ఇచ్చి సబ్మిట్ చేయడం ద్వారా ఏంటంటే మనం ప్రొఫైల్ క్రియేషన్ సబ్మిషన్ అనేది ప్రొఫైల్ క్రియేట్ చేసి ఆ తర్వాత మన ప్రొఫైల్ క్రియేట్ అయిన తర్వాత మన ప్రొఫైల్లోకి వెళ్ళి ఎడిట్, తర్వాత ప్రొఫైల్ యొక్క ఫొటోస్ ఇవన్నీ ఎడిట్ చేసి అప్లోడ్ చేయటం వల్ల ఏంటంటే ఆ ప్రాసెస్లో మనం ప్రొఫైల్లో యూఆర్ఎల్, డిస్క్రిప్షన్స్ అనేవి ఇస్తాం. ఆ యూఆర్ఎల్ లింక్ అనేది మన ప్రొఫైల్లో సబ్మిట్ చేయటం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా వేరే వెబ్సైట్లో మన ప్రొఫైలు, దాంతోపాటు యూఆర్ఎల్, డిస్క్రిప్షన్ అనేవి సబ్మిట్ అవుతాయి. దానివల్ల ఆటోమేటిక్గా
ఆ వెబ్సైట్ యొక్క ఓనర్స్ కానీ ఆ వెబ్సైట్ని విజిట్ చేసేవాళ్ళు మన లింక్ని ప్రెస్ చేయడం వల్ల మనకి బ్యాక్ లింక్స్, యూఆర్ఎల్స్, బ్యాక్ లింక్స్, ట్రాఫిక్స్ ఇంప్రూవ్ అవుతాయి. తర్వాత అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రొఫైల్ క్రియేషన్ సబ్మిషన్స్. బెటర్ ర్యాంకింగ్. బై క్రియేటింగ్ ఏ ప్రొఫైల్ ఆన్ డిఫరెంట్ సోషల్ సైట్స్ యూ కెన్ మేక్ యాక్టివ్ సోషల్ విజిబిలిటీ ఆఫ్ యువర్ వెబ్సైట్. వేరే వెబ్సైట్లో మన యొక్క ప్రొఫైల్ క్రియేట్ చేయడం వల్ల యాక్టివ్ విజిబిలిటీస్ అంటే ఆ వెబ్సైట్ యొక్క ఓనర్స్ ఈ హై డొమైన్ అథారిటీ ఉన్న వెబ్సైట్ ఓనర్స్ ఎప్పుడు వాళ్ళు బిజినెస్ ఓరియంటెడ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా వెబ్సైట్ని విజిట్ చేయడం వల్ల మన ప్రొఫైల్ కూడా అక్కడ డిస్ప్లే అవుతుంది. ఆ డిస్ప్లే అవడం వల్ల మన లింక్ని క్లిక్ చేయడం వల్ల మన యొక్క వెబ్సైట్ యొక్క విజిబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత ఇంక్రీజ్ ట్రాఫిక్. ఇఫ్ యువర్ వెబ్సైట్ హాస్ క్వాలిటీ కంటెంట్ ఆన్ ఇట్ దెన్ ప్రొఫైల్ క్రియేషన్ సైట్స్ కెన్ హెల్ప్ యూ టు కీప్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ పొటెన్షియల్ కస్టమర్, క్రియేట్ బ్యాక్ లింక్స్ అండ్ ట్రాఫిక్. వాళ్ళు ఎప్పుడైతే మన వెబ్సైట్ని లింక్ చేయడం, వెబ్సైట్ యొక్క లింక్ని క్లిక్ చేయడం వల్ల మన వెబ్సైట్లోకి వస్తారో, ఆ వెబ్సైట్లోకి వచ్చినప్పుడు మన వెబ్సైట్లో కంటెంటు, తర్వాత మన యొక్క బిజినెస్, తర్వాత మన వెబ్సైట్ యొక్క ప్రొఫైల్ని బట్టి వాళ్ళు మనకి కొన్ని బిజినెస్ ఆఫర్స్, తర్వాత మనకి బ్యాక్ లింక్స్ సపోర్ట్ చేయటం, ట్రాఫిక్ని ఇంప్రూవ్ అయ్యేటట్టు సపోర్ట్ చేయటం, దీనివల్ల ప్రొఫైల్ క్రియేషన్ సబ్మిషన్ వల్ల జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఇందాక చెప్పినట్టు ఈ ప్రొఫైల్ క్రియేషన్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ ఆఫ్-పేజ్ అని చెప్పాం కదా. దానివల్ల ఏంటంటే మెయిన్ ఆఫ్-పేజ్ అనేది మెయిన్గా బ్యాక్ లింక్ని బిల్డప్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇదొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. మెయిన్ ఆఫ్-పేజ్ యూజ్ చేసి బ్యాక్ లింక్స్ని, తర్వాత ట్రాఫిక్ని, వ్యూవర్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ ఆఫ్-పేజ్ అని యూజ్ చేస్తాం. ఆఫ్-పేజ్ ప్రొఫైల్ క్రియేషన్ సబ్మిషన్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ ఆఫ్-పేజ్. దిస్ ఈజ్ ద బ్రీఫ్ అబౌట్ ప్రొఫైల్ క్రియేషన్ సబ్మిషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. రవి కుమార్, లియో డిజిటల్ టెక్. థ్యాంక్ యూ.